హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనము టెట్కి ఇప్పుడు మనకి తెలంగాణలో కానీ ఏపీలో కానీ మళ్ళీ టెట్ పడే అవకాశం ఉంది కదండి. తెలంగాణలో అయితే అతను చెప్పేశారు, ఏపీలో మనకి చంద్రబాబు గారు టెట్ వదిలే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. దీనికి మనము ట్రయాంగిల్స్ అనే టాపిక్ తీసుకుంటే ఇందులో నేను ఇక్కడ రాసిన ఇందులో 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయండి. చాలా జాగ్రత్తగా చూడండి. త్రిభుజంలో 3 అంతర కోణాల మొత్తం కలిపితే మనకి 180 degrees వస్తుంది. త్రిభుజంలో 3 అంతర కోణాల మొత్తం కలిపితే మనకు 180 degrees వస్తుంది. ఇది డైరెక్ట్ బిట్ అడుగుతారండి, మీరు చాలా జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించడం వలన ఏర్పడే బాహ్య కోణం వాటి అంతర్ముఖ కోణాలకు సమానం. అంతే కదండి, ఇది పొడిగించడం వల్ల ఇవి 2 ఎలా అయితే ఉన్నాయో వాటిలో ఈక్వల్ అవుతుంది. కోణం వాటి అంతర్ముఖ కోణాలకు సమానం. ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒకటి కానీ లేకుంటే 2 కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రీవియస్ స్టేజ్లో అడిగారండి. నెక్స్ట్, C = A+B. ఒక త్రిభుజంలో 3 భుజాలు ABC ఉంటే ఖచ్చితంగా మూడవ భుజము A - B C యాంగిల్ E + B అండి. ఒక త్రిభుజంలో 2 భుజాలు 4, 9 అయితే మూడవ భుజము ఎంతకు సమానం? ఇక్కడ మనం చూస్తే కనిపిస్తుంది 4, 9 మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంది? 5 ఉంది. అలానే 9 తర్వాత 5 వ్యత్యాసం మనం చూసుకున్నామంటే 13 వస్తుందండి. ఒక త్రిభుజంలో ఒక కోణము మిగిలిన 2 విభిన్న కోణాల మొత్తానికి సమానము అయినా ఆ త్రిభుజం ఏమవుతుంది? అది లంబకోణ త్రిభుజం అవుతుందని చూపిస్తాను. యాంగిల్ A = యాంగిల్ B + యాంగిల్ C. ట్రయాంగిల్ ABCలో మనకు తెలిసినవి యాంగిల్ A + యాంగిల్ B + యాంగిల్ C = 180. ఇక్కడ యాంగిల్ A = యాంగిల్ B + యాంగిల్ C అని రాసాం కదా. యాంగిల్ A అలానే ఉంటుంది. యాంగిల్ B + యాంగిల్ Cలో మనము యాంగిల్ A సబ్మిట్ చేస్తున్నాము. సో 90 + 90 180. మనం ఇక్కడ 2 యాంగిల్ A = 180. 2ని 180తో క్యాన్సిల్ చేస్తున్నాము. యాంగిల్ A = 90 వస్తుంది. ఇది మనకి లంబకోణ త్రిభుజము అవుతుందండి. అలానే ట్రయాంగిల్ ABCలో యాంగిల్ A = 60 degrees మరియు యాంగిల్ B = యాంగిల్ C అయిన త్రిభుజము. చూడండి, ఇది ఒక త్రిభుజం. 3 సమానంగా ఉంటాయి. 60, 60, 60, 60, 60, 120 + 60, 180. 2 కోణాలు సమానంగా ఉన్నా లేదా 2 భుజాలు సమానంగా ఉన్నా మనము సమద్విబాహు త్రిభుజం అంటాం కదా. 180 - 60, 60 తీసేస్తున్నాం = 120. 2 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి మనము ఇక్కడ ప్రతి ఒక్కటి 60, 60, 60 కదా. 60లు వస్తే అన్ని 60లు వస్తే దీన్ని మనము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.